అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో రాజకీయ ప్రత్యర్థుల ప్రచార సామగ్రిని ధ్వంసం చేయడం ఏ పార్టీ సంస్కృతి అన్న ప్రశ్నలకు తాజా ఘటన స్పష్టమైన ఉదాహరణ కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు నిప్పుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకురాలు నారాయణమ్మ చేతుల మీదుగా జరిగినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అర్ధరాత్రి సమయం చూసుకుని ఫ్లెక్సీలను తగులబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజకీయ భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో సహజమే అయినా ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలోని మామిడిపాకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇది బాలకృష్ణ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో ఉండడం రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తగలబెట్టడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ చర్యను ఖండిస్తూ వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయంగా విభేదాలున్న శాంతియుత మార్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోరాటం ఆలోచనలతో జరగాలి, అగ్నితో కాదు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అమ్మయ్యకి చిన్నమంటారు కాదు. మా ఇంత నీకేం తెలుస్తుంది తిట్టుకుంటారు. ఊరికే తిట్టుకొని మాట అనుకుంటారు. నేను చెప్తాను ఊరికే సాపించుకుంటారు. తిట్టుకొని అంటే మన ఎదురుగా ఉండేవాళ్ళు ఎట్లుంటారు? ఊరికే రామాన్ని చూడలేదు చెప్పు.